నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. చా, వీడు మళ్ళీ వచ్చేశాడు. మీరందరూ ఇది చూడండి, నేను బాగా ఆలోచించి చెప్తున్నాను. నిన్న రాత్రి మనం కలిసిన అమ్మాయిలో, జాగ్రత్తగా వినండి, ఆ అమ్మాయిలు ఒక చెత్త అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. ఎప్పుడు చూసినా అక్కడ పొగ వస్తూనే ఉంటుంది కదా. అదే మనం ఎదురు చూసే బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అనుకోవాలి. చూడండి రా, ఇది గర్ల్ ఫ్రెండ్స్ తో బిజినెస్ చేయడం ఇష్టం అనుకుంటా. నోరు మూసుకోరా. సరే, వాళ్ళు ఒక బంగారు గుడ్లు పెట్టే బాతులరా. ఒక సదురు వేసే రోజుకి ఎంతమందితో గడపగలుగుతుంది? ఒక రాత్రికి 2 లేదా 3. వాళ్ళని చూస్తే ఇంకా ఎక్కువ మందితో గడిపేలా ఉన్నారు. నిజమేనేంట్రా? అవునా? సరే సరే సరే, మనం పాయింట్కి వద్దాం. ఒక రాత్రికి 3 అనుకుందాం. వాళ్ళు గంటకి 20,000 ఛార్జ్ చేస్తున్నారు. మనం పంపినోళ్ళని ఎవరిని గంట సేపు కంటే ఎక్కువసేపు ఉండనివ్వం. మనం డబ్బులు తీసుకునేది కూడా అక్కడే. ఒక్క రాత్రికి 60,000 రూపాయలు వస్తున్నాయి. రే, ఇది కుదిరేలా లేదురా. వాళ్ళిద్దరూ ఒక్కోసారి 60,000 కూడా తీసుకుంటున్నారు. అదేరా నేను కూడా చెప్పేది. ఎందుకంటే మనం సుమారుగా లెక్కలేసుకుంటూ ఉండిపోకూడదు. నేను చెప్పేది సాధారణ కాల్ గోల్స్ గురించి. వాళ్ళు రోజుకి 20,000 తీసుకుంటారు, కానీ వీళ్ళు మాత్రం ప్రతిరోజు 20 నుంచి 60,000 వరకు ఛార్జ్ చేస్తారు. అంటే వారానికి. ఓరి దేవుడా, వీళ్ళందరూ ఇలా కూడా చేసుకుంటారేట్రా? మనకొచ్చేది 4,20,000 రూపాయలు. అది ఒక్క వారానికి. నెలకి 4 వారాలు. 20,000. ఆ లెక్కన నెలకి 16,80,000 రూపాయలు. దాదాపు నెలకి 17 లక్షలు. అది కూడా ఒక్క నెలకి ఒక్కొక్క అమ్మాయికి. ఒక్క అమ్మాయికా? అవును. ఒకవేళ వాళ్ళకి సెలవు కావాల్సి వస్తే? అసలు ఇవ్వం. డ్రగ్స్ తీసుకోవడంలో సెలవు తీసుకుంటున్నారా? ఇది కూడా అంతే. రే, మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఏదైనా ఉంటే చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు మమ్మల్ని బ్రోకర్స్ చేస్తున్నావా ఏంటి? మన బిజినెస్కి నేను అలాంటి పదం వాడను. దానికి బదులు నేను మనల్ని బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటాను. ఎందుకంటే ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు పెట్టుబడి కావాలి. నా ఉద్దేశం వాళ్ళకి ఇప్పుడు కొత్త బట్టలు కొనాలి, మ్యానిక్యూర్స్, పెడిక్యూర్స్, అబ్బో ఇంకా చాలా ఉన్నాయి కొనాల్సినవి. హే, ఒక్క నిమిషం ఆగు. ఏంటి? నువ్వు ఒక్కసారి రోట్వెల్స్ ని మా పెరట్లో పెంచాలనుకున్నావు. అప్పుడు ఏమైంది? ఇది కూడా అలానే అవుతుంది. ఇక్కడ మనం మాట్లాడుతుంది వ్యభిచారం గురించి. నీకు బాగా అర్థమై మాట్లాడుతున్నావు కదా? అవును. అయితే హెడి, ఇదొక ప్రాస్టిట్యూషన్. ఐఎమ్ సారీ, నీకు ఇంకా కొట్లోనే పనిచేయాలని ఉందా? ఒకసారి నన్ను చూడు, మనందరినీ చూడు. నెలకి నాకు వచ్చేది 15,000 మాత్రమే. నేను చెప్పేది ఏంటంటే అందుకు మనం సిద్ధంగా ఉండాలి. ఏం లేదు, నేను హార్వర్డ్ స్టోర్లో పనిచేస్తున్నాను. నాకు ఇప్పుడు 26 ఏళ్ళు. నేను గంటకి 70 మాత్రమే సంపాదిస్తున్నాను. నెల తిరిగేసరికి నాకు వచ్చేది 15,000 మాత్రమే. దానికి తోడు నా నడుం పడిపోతుంది. నువ్వు వీడియో స్టోర్లో పనిచేస్తున్నావు. నువ్వు గ్యారేజ్ మ్యాన్గా. నువ్వు ఎలక్ట్రానిక్ స్టోర్లో చేస్తున్నావు. ఎవరిని బాధ పెట్టాలని కాదు, మనం విసిగిపోయి ఉన్నాం. వీటిలో ఉన్నంతకాలం మనం బాగుపడేది లేదు. మనకు మనం బాగు చేసుకుంటే తప్ప. నాకు అలా చేయడం నచ్చదు. ఇప్పుడొచ్చే జీతంతో మనం హ్యాపీగా బతకొచ్చు. అర్థమైందా? నాకు తెలుసురా. నీకు నీ జీవితంలో అవన్నీ కావాలంటే, నువ్వు బిల్స్ కట్టాలంటే, నువ్వు మారాలంటే, నీ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు మారాలి. నాకు మాత్రం రోజూ అదే జీవితం కావాలని నేనేమాత్రం కోరుకోవట్లేదు. ఆ జీవితం దాటి రావాలనుకుంటున్నాను. నేను మళ్ళీ రావాలనుకుంటే తప్ప తిరిగి రాకూడదనుకుంటున్నాను. నేనేమంటున్నాను మీకు అర్థమవుతుంది కదా? అది చాలా గొప్ప ఆలోచనే బ్రియాన్. నిజంగా అది చాలా గొప్పదే. అది ఇల్లీగల్ అని నీకు తెలుసు కదా? అది పూర్తిగా ఇల్లీగల్. థ్యాంక్ యూ డెరిక్. ఇన్నాళ్ళు మనం ఆడిన స్పోర్ట్స్ బెట్స్, పోకర్ గేమ్స్, ఇంకా గంజా ఇవేంటి మరి? కానీ మీ ఎవరికి దాంట్లో ప్రాబ్లం లేదు. నేను మిమ్మల్ని ఏమీ రోడ్ల మీద పడి హత్యలు చేయమంటలేదు, బ్యాంక్ రాబరీ చేయమంటలేదు. ఇదంతా నచ్చి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటామంతే, అంతకుమించేం లేదు. ఒక్క నిమిషం ఆలోచించు. గుడ్ బాయ్. అందరం ఆలోచించుకున్నాక మాట్లాడుకుందాం, సరేనా? ఓకే. ఓకే. మా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి అందరూ ఒప్పుకున్నారు. దాదాపు అందరూ ఒప్పుకున్నట్టే. ఏంటి వెటకారమా? లేదు లేదు, లేదని చెప్పకు. నేనేమీ అలా అనట్లేదు, సరిగా అర్థం చేసుకో. అలా జరగకపోయింటే నీకు అది దక్కేది కాదు. అంటే కేవలం అది నాకు మాత్రమే దక్కేది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అదృష్టవశాత్తు ఎవరొచ్చినా అది వాళ్ళని పాడు చేస్తుంది. ఓ, అదేం కాదులే రెడ్డి. చూడు, నాకు తిరిగి స్కూల్కి వెళ్ళాలని ఉంది. ఏమైంది నీకు? స్కూలా? ఎడ్డి, ఏమైందిరా నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, అర్థమైందా? కానీ నాకెందుకో స్కూల్కి వెళ్ళాలనిపిస్తోంది.
కమాన్ రా, నాకు డిగ్రీ పూర్తి చేయాలనిపిస్తోంది. సరే అది వదిలే. దానికి బదులుగా మనం చాలా బాగా సంపాదిస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం లైఫ్ని. నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆ టార్చర్ని అనుభవిస్తావా ఏంటి? అది బాగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? నేనైతే చాలా ఆలోచిస్తాను. సరే సరే చూడు, నీకెలా అనిపిస్తే నువ్వు అలానే చెయ్యి. ఇక వదిలేరా, నాకు సంబంధం లేదు. ఓకేనా? ఏంటి ఇంకంతేనా? అంతే. ఇక దాంతో కెవిన్, డెరెక్, క్రిస్ ఒక నిర్ణయానికి వచ్చాం. చెప్పాలంటే ఇంకో పదం దొరకట్లేదు కాబట్టి మమ్మల్ని బ్రోకర్స్ అనొచ్చు. సో అదే మీ బిజినెస్ ఐడియానా? అవును. ఇది నాకు మంచి ఐడియాలని అనిపిస్తోంది. మాకోకే, మాకే బ్రోకర్ అవసరం లేదు. మాకు ముందు లేరు, ఇప్పుడు ఉండరు కూడా. మీ పని చూసుకోండి. మీకు తెలుసు, మీరు చేసేదాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. మీరు చేసేది నాకు నచ్చింది. అది ఎలాగో మీరు చేసే పని కాబట్టి దీనివల్ల మీకు లాభం ఉంటుంది, మాకు లాభం ఉంటుంది కదా. బయట కార్స్లోనో ఇంకా ఎక్కడ పడితే అక్కడ మీరు అలా చేయడం ఎంతవరకు సేఫ్ చెప్పండి. ఓకే, ఇక చాలు. మేము మీకోసం డబ్బు ఖర్చు పెడతాం. అవును, మేమందరం కూడా ఉంటాం. అవును కదరా, నువ్వేం మాట్లాడవేంటి? మీకు ఒక గంటకి 20,000. అంతకు మించి కూడా ఖర్చు పెడతాం. అమ్మాయిలు మీరు ఇది చేయడానికి, మీకోసం మేమేమేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అర్థమైందా? మాతో మాట్లాడండి అంతే. ఆకు, నీకేమైనా మతిపోయిందేంట్రా? మన బిజినెస్ చేసుకోవడం కోసం వాళ్ళకి డ్రగ్స్ కొనిస్తావా? అసలు ఏ బకరగాడని ఇలా చేస్తాడేంట్రా? రిలాక్స్. నేను రిలాక్స్ అవ్వలేనురా, ఎందుకంటే ఇది మన ప్లాన్ లో భాగం కాదు కదా. రిలాక్స్ అన్నాగా. కమాన్, త్వరగా ఇవ్వు. నువ్వు నీ ఫోన్ వాడుకోవచ్చు కదరా. ఓ, నీది ఎందుకు వాడకూడదు? అలా అయితే పోలీస్ నిన్నే కనిపెడతారు కదా జఫ్ఫాగా. డైరెక్ట్ గడి గంజాయి సప్లయర్ మార్టీ కొత్త ఫ్రెండ్ నీట్తో మీటింగ్ అరేంజ్ చేశాడు. మనం వస్తున్నామని వాడికి ముందే తెలుసా? ఎలా తెలిసిందే? సరే రే, త్వరగా వీరా. తనకు తానుగా ఎదుగున ఒక పిల్లి కొకేన్ మ్యాటర్ని డీల్ చేస్తుంది. మనం అదే పనిలో ఉన్నాం. కూల్ కూల్. ఏంటి సంగతి? మేము నేట్ని కలవడానికి వచ్చాం. నేను డారిక్, మార్టీ ఫ్రెండ్ని. వాడి నన్ను... అవును, నాకు తెలుసు మీరెవరు. మీరు ఉత్తరం నుంచి వచ్చిన పార్టీ కదా. వెయిట్ చేయకుండా ఇంక లోపలికి రండి. మీరు పరిచయం చేసుకోవాల్సిన లేదో చెప్పేది అర్థమైందా? నీ క్యాప్ని తీసి లోపలికెళ్ళు. డారెల్, ఇట్రా బాబు. వెళ్ళి మీ అమ్మ దగ్గర ఆడుకో. నీ బొమ్మను కూడా తీసుకెళ్ళు.
బేబీ కమన్ డారియల్, మనం టీవీ చూద్దాం. కమాన్. వాడెప్పుడు ఇంతమంది తెల్లోల్ని ఒకేసారి చూడలేదు. ఇప్పుడు చెప్పండి, ఉన్నట్టుండి మీరు ఈ బిజినెస్లో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? అదేం లేదు నేట్, మేము అదంత అసలు- అవసరం అది అదంత అవసరం అనుకోవట్లేదు. మేము నిజంగానే చెప్తున్నాం. మీకు సిచ్యువేషన్ తెలుసు, మాకు పెద్ద మొత్తంలో సరుకు అవసరం ఉంటుందని. అది కూడా అప్పుడప్పుడు కాకుండా రెగ్యులర్గా అవసరం ఉంటుంది. నేను మిమ్మల్ని బెదిరించాలనుకోవట్లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలుసుకోవాలనుంది. అలాగే ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అవునింతకీ నీ పేరేంటి? నా పేరు బ్రెయిన్. నైస్ నేమ్ బ్రెయిన్. నేను నీకు సలహా ఇస్తాను. సరుకు ఎక్కడి నుంచి వస్తుందనే విషయం నువ్వు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే నీరు పల్లం వైపే ప్రవహిస్తూ ఉంటుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుందనుకుంటా. నేను చేసే పనులు అలా ఉంటో నా సప్లయర్స్ అందరికీ కూడా నా బిజినెస్ డీల్స్ గురించి అందరికీ బాగా తెలుసు. అలా లేకపోతే నేను వాళ్ళతో అసలు మాట్లాడను. సరే సరే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. నేను కూడా తెలుసుకుంటాను. అవును, డీల్ ఏంటంటే మా దగ్గర కొంతమంది అమ్మాయిలున్నారు. వాళ్ళ అబ్బాయిలతో డేట్ చేస్తారు. దానికి బదులుగా డబ్బు కాకుండా కొకేన్ తీసుకుంటారు. అర్థమైందా? మీరందరూ అసలు దేనికోసం ఏం చేస్తున్నారు? అమ్మాయిలు కొకేన్ కోసం అబ్బాయిలతో డేట్ చేస్తారు, అంతే కదా? ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం. నీ మాటలకు నాకు నవ్వు వస్తుంది. మీరు చెప్పేదాన్ని బట్టి మీరు అమ్మాయిల బ్రోకర్లా? అంతేనా చెప్పేది? అదే కదా మీరు చెప్పాలనుకుంటుంది. ఈ మాట చెప్పడానికి మీకు అసలు ఏమాత్రం సిగ్గు అనిపించట్లేదా? నిజంగానా? నిజంగా మీతో బిజినెస్ లేదు, మట్టి లేదు, బయటకు నడవండి. ఓ, మేం బ్రోకర్స్మే. ఏంట్రా, మనం బ్రోకర్స్మే కదా, చెప్పండి. ఓరి దేవుడా, మీకే సిగ్గులేనప్పుడు ఇంక నాకెందుకు సిగ్గు? రండి.